వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అమెజాన్ కంపెనీలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 అనే రోల్ కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి వచ్చేసి వేరియస్ రోల్స్ కోసం ఎవ్రీడే ఒక న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అదే భాగంగా మనకి అమెజాన్ కంపెనీ నుండి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క రోల్ కోసం వచ్చేసి మనకి 6 to 8 వీక్స్ అయితే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వన్స్ ఈ యొక్క జాబ్ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత. సో అదేవిధంగా ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు ఈ యొక్క వీడియోలో అయితే చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి లైక్ అప్లికేషన్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఆ యొక్క వెబ్సైట్లో అయితే చూడవచ్చు. సో ఫైనల్గా బేసిక్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క అమెజాన్ సంబంధించిన జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మెయిల్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎవ్రీవన్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనం వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేసేటట్టు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా మీరు వెబ్సైట్లో చూసిన తర్వాత అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. అమెజాన్ సంబంధించిన జాబ్స్ రిజిస్ట్రేషన్ ఫామ్, దాంట్లో మన యొక్క జాబ్ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ జాబ్ డీటెయిల్స్ చూడవచ్చు. తర్వాత సోర్స్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, అడ్రస్. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ లైక్ హౌస్ నెంబర్, ఫ్లోర్, బిల్డింగ్, స్ట్రీట్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో దీనికి వచ్చేసి కంప్లీట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లైక్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్. సో ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి లైక్ ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, అదర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఒక ఫోటో అనేది కూడా మనము ఆన్లైన్ ద్వారానే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.